పరీక్షల కాలం నడుస్తోంది. ఈ సీజన్లో చాలా మంది విద్యార్థులు రాత్రి పగలు తేడా లేకుండా గంటల తరబడి చదువుతూ ఉంటారు. కొంతమంది అయితే పరీక్షా కేంద్రానికి వెళ్లే వరకు కూడా పుస్తకాల్ని వదలరు. బస్సుల్లోనో బైకుల్లోనో వెళుతూ కూడా చదవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఇలా పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు వరకు చదవటం సరైన పద్ధతేనా? ఈ విషయం గురించి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఇదేంటంటే పిల్లలకి ఆందోళన ఎక్కువగా ఉన్న పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇంట్లో హాల్లో కూర్చున్నా లేదా బాత్రూమ్కి వెళ్ళినా కూడా పుస్తకాలు పట్టుకెళ్తూ ఉంటారు. వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర పుస్తకం ఒక పక్కన పెట్టుకొని తింటూ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కారులో వెళ్తున్నా కారులో వాళ్ళ అన్న లేకపోతే నాన్న వాళ్ళు తీసుకెళ్తున్నా అక్కడ చదువుతుంటారు. ఆ తర్వాత హాల్లో కూడాను వెళ్ళే ముందు అక్కడ కూడా లాస్ట్ది ఏదో మిస్ అయిపోతాం అన్నట్టు చేస్తారు. ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చివరి వరకు చదవటం వల్ల అన్నీ కంప్లీట్ చేస్తామని కాదు. ఎందుకంటే నిర్ణీత టైంలో ముఖ్యంగా పరీక్షకు ముందే ఒక 10-15 రోజుల ముందే అన్ని సిలబస్ అయిపుచ్చుకొని దాని గురించి వివరాలు తెలుసుకొని ఏ విధంగా ప్రశ్నలకి ఆన్సర్ రాయాలన్నది వాళ్ళు తెలుసుకోవాలి. అది ముఖ్యంగాని 24 గంటలు చదివి పరీక్ష ముందు వరకు 5 నిమిషాల ముందు వరకు చదవటం వల్ల వాళ్ళకి ఆందోళన పెరుగుతుంది. ఆ తర్వాత అగమ్యగోచరంగా ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళంగానే అదే కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి ఆ ఆందోళన పరీక్ష పేపర్ ఇచ్చినప్పుడు కూడా ఆందోళన కంటిన్యూ అవుతుంది. కాబట్టి పరీక్ష ముందు ఎంత స్థిమితంగా ఉండి పుస్తకాలను ఎంత దూరం పెట్టి ఒట్టి మనసు మీద కేంద్రీకరించి రిలాక్సేషన్ చేసుకుంటూ ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎవరితో ఏమీ డిస్కస్ చేయకుండా ప్రశాంతతగా ఉండడానికి